నమస్కారం. నా ఆత్మీయులకు, సన్నిహితులకు, మిత్రులందరికీ పరచూరు పలుకులకు స్వాగతం. ఈరోజు ప్రభాస్కి కల్కి గురించి, జూనియర్కి ఎన్టీఆర్కి దేవర గురించి శుభాకాంక్షలు చెబుదాము. రాబోతున్నాయి, మరి ఎప్పుడు వస్తున్నాయో తెలియట్లేదండి. ఇదివరకు అంటే మీకు తెలుసు, మేము సినిమాలు రాస్తున్న రోజుల్లో ఒక్కొక్క హీరో 6, 8, 10, కృష్ణ గారు అయితే 12 దాకా కూడా ఒకే నెలలో 2 సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అని కూడా ఉన్నాయండి కృష్ణ గారు, మీకు తెలుసు. ఆ ట్రెండ్ అంతా వెళ్ళిపోయి ఎప్పుడైతే ఇప్పుడు బడ్జెట్ అనేది, సినిమా బడ్జెట్ అనేది ఆకాశాన్ని అంటేసిందో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. మా అశ్విని దత్తు, మా సోదరుడు, కల్కి 2898 AD 2024లో విడుదల కానున్నా అన్నారు. ఏదో సూచాయిగా అక్టోబర్లో అవుతుందా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారండి. మీకు తెలుసు, నేను 2 సార్లు మీకు చెప్పుకుంటాను, ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో నన్ను అన్నయ్యని పెదనాన్న అని పిలిచేది ఇద్దరే. ఒకరు ప్రభాస్, 2 జూనియర్ ఎన్టీఆర్. వీళ్ళిద్దరికి అంటే మాకు సొంత బిడ్డల్లాగా లోపల ఎంత ప్రేమ. ఇప్పుడు సినిమాలు మనం రాయట్లేదు, వాళ్ళు సినిమాలు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారు. కానీ ఒకప్పుడు ఏర్పడినటువంటి ఆ ప్రేమాభిమానాలు ఎక్కడికి పోవండి. నాగశ్విన్ గారు దర్శకత్వం వహించారు, అశ్వత్ గారు తెలుసు మీకు. ప్రభాసు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకోనే, దిశ పటాన్. అసలు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, ప్రభాసు అంటే అసలు థియేటర్లో కుర్చీలో కూర్చునే పరిస్థితి ఉంటుందా ప్రేక్షకుడికి? ఎగిరెగిరి పడతానే ఉంటాడా అన్నంత ఫీలింగు దీన్ని క్రియేట్ చేశారండి. దీంట్లో నాగశ్విన్ గారే దీన్ని కథ రాసుకున్నారు, నిర్మాత అశ్విని దత్తు. కోటగిరి వెంకటేశ్వరమ్మ వాడే వైజయంతి మూవీస్ మీద తీశారండి. ఇది 2024 జూన్ అని అన్నారు, కానీ మొన్న జూన్లో అవుతుందా అక్టోబర్లో అవుతుందా అన్నట్టుగా ఎవరో మాట్లాడుతుంటే కూడా విన్నాను నేను. వర్షం అనే సినిమా తను చేసినప్పుడు మా అనుబంధం ప్రభాస్తో, మా గుండెల్ని తన ప్రేమ అనే వర్షంతో తడిపినటువంటి వాడు ప్రభాస్ అండి. అందుకని అతని సినిమా బాగుండాలి. అంత పెద్ద సినిమా బాగుంటే ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం రిలీజ్ అవుతుంది. కాబట్టి మొత్తం నిర్మాతలందరికీ, బయర్స్ అందరికీ కూడా ఒక మంచి జరిగి చాలా అద్భుతం ఏర్పడుతుంది అనేటువంటి విశ్వాసంతో నేను ఈ శుభ ఆశీస్సుల్ని అతనికి అందించాలనుకున్నాను. ఎందుకంటే 6 అడుగులు 3 అంగుళాలు ఎంత ఉంటాడండి కృష్ణరాజు గారు లాగే. కానీ పసిపిల్లవాడి మనస్తత్వం. ఏనాడు కూడా నాకు తెలిసి తన నోటు నుంచి ఒక పరుష పదాన్ని నేను ఏనాడు వినలేను. ఒక పరుష పదం నేను విన్నా. ఇప్పటికీ కూడా మీరు అతను కూడా విని ఉండరు. అది బై నేచర్ వస్తుంది. మా నాన్నగారు కూడా మాకు తెలుసు, ఎంతో ప్రేమించేవాళ్ళం వాటిని కూడా మేము. అలా ఆ ప్రభాస్ సినిమా బాగుండాలి, సూపర్ హిట్ అవ్వాలని కోరుకోవటం కోసమే ఈ వీడియో చేశానండి. ఇప్పుడు 2వ సినిమా దేవర గురించి మాట్లాడుకుందామండి. జూనియర్ ఎన్టీఆర్ ఆది రోజులు తను ఈ ఇంటికి వచ్చిన ఇవి సంఘటనలు అవన్నీ కూడా అతను తలుచుకున్నప్పుడల్లా నాకు గుర్తొస్తూ ఉంటాయండి. ఇవాళ ఆ చిన్నపిల్లాడు ఎంత ఎత్తుకు ఎదిగాడు అన్నప్పుడు పొందే ఆనందమే వేరండి. జూనియర్ ఎన్టీఆర్ది దేవర పార్ట్ 1 అన్నారు. అంటే ఇది 2 పార్ట్లు అనేది ముందే తెలియజేస్తున్నారు. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే యువసుధ ఆర్ట్స్తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ అని కూడా పెట్టాడు. వాళ్ళ తాతగారు నిర్మించేవారు సినిమాలు, తెలుసు కదా. ఆ తర్వాత వాళ్ళ బాబాయిలు కూడా నిర్మించారు అదే బ్యానర్ మీద. ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ట్స్ అని ఉంటే ఓహో, తను కూడా దీనిలోకి, ఈ రంగంలోకి, నిర్మాణ రంగంలోకి దిగాడు అనిపిస్తుంది. గెటప్ చూస్తే ఇంతవరకు ఏనాడు చూడని జూనియర్ గెటప్ కనపడుతుందండి. అక్కడ ఆ గొడ్డలు అలా పట్టుకుని అలా నిలబడితే ఏంటి ఇంత కూడా కథ ఊహించడానికి దొరకనివ్వకుండా మా కొరటాల శివ దొరకనివ్వట్లే. అసలు ఐడియా కూడా అంటే సామాన్యంగా ఒక్కోసారి మనం పోస్టర్ చూడగానే ఇంత కథ అర్థమవుతుందండి మనకి. అలా అర్థం కానివ్వని అద్భుతంలో పెట్టేశాడు.
అతనే రచన, దర్శకత్వం కోటాల సేవే. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణరామ్ వీళ్ళు ముగ్గురు నిర్మాతల్లో ఉన్నారు. అయితే సైఫ్ అలీ ఖాను, జాహ్నవి కపూరు, ప్రకాష్ రాజు, శ్రీకాంత్ ఇట్లా చాలా స్టారింగ్ ఉందండి. మామూలు స్టారింగ్ లేదండి, చాలా అద్భుతమైన స్టారింగ్ ఉంది. ఇది ఊహించడానికి కూడా దొరకనంత అద్భుతమైన విజయాన్ని సాధించాలని నేను కోరుకుంటానండి. ఈ 2 సినిమాలు అంటే కల్కి, దేవర ఒక తెలుగు సినిమా స్టామినాని ఆకాశంలోకి తీసుకెళ్లే సినిమాలు అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభాస్కి, చిన్నరామయ్యకి ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.